బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ములుగు జిల్లా అలాగే ఛత్తీస్గఢ్ బార్డర్లో ప్రస్తుతానికైతే హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటు కర్రగుట్టను చుట్టుముట్టారు ఇటు భద్రతా బలగాలు. ఇటు మావోయిస్ట్ దేవ్జీ అక్కడ ఉన్నాడని సమాచారంతోనే మొత్తం మీద ఒక భారీ ఆపరేషన్ చేపట్టారు ఇటు సిఆర్పిఎఫ్ బలగాలు. అలాగే తాడపల్లి కొండల్లో ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ క్యాంప్ నుంచి 205 మంది కోబ్రాకి సంబంధించిన భద్రతా సిబ్బంది అలాగే మిగతా వాళ్ళు మొత్తానికైతే ఇటు భద్రతా బలగాలు అక్కడ కూంబింగ్ చేస్తున్నాయి. దాంట్లో కొంత ఐఈడీకి సంబంధించిన మందు పాత్రలు కూడా లభించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఇటు దేవ్జీ ములుగు జిల్లాలోని కర్రెగుట్టలో దేవ్జీ ఉన్నాడా అన్న కోణంలోనే ప్రస్తుతానికైతే భద్రతా బలగాలు అక్కడ మోహరించాయి. ఒక్కసారిగా సిట్యువేషన్ హై టెన్షన్ వాతావరణాన్ని ప్రస్తుతానికి తలపిస్తుంది. ఇటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన బార్డర్ అవ్వడం ఒకటి, పరిసర ప్రాంతాల్లో అక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజల్ని ప్రస్తుతానికైతే వాళ్ళందరూ కూడా హై టెన్షన్లోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు ఎవరు ప్రయాణించిన భద్రతా బలగాలు వాళ్ళందరినీ ఆపుతున్నారు. వివరాలన్నీ తెలుసుకున్న తర్వాతనే వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి వేళ కూడా అటు ప్రయాణాలు చేయడానికి రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం ఉన్నారు. వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, చెప్పండి, ఇటు దేవ్జీ అక్కడ ఉన్నాడనే ఈ ఆపరేషన్ కండక్ట్ చేస్తున్నారా భద్రతా బలగాలు? కొద్ది రోజులుగా హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దేవ్జీ ఉన్నాడన్నటువంటి సమాచారంతో, అంటే హిడ్మా తర్వాత నెక్స్ట్ ఎవరైతే బాధ్యతలు చేపట్టారో దేవ్జీ, అతను ఆ కర్రెగుట్టలో ఉన్నాడన్నటువంటి సమాచారంతో ఇక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాలు సిఆర్పిఎఫ్ ఆ తడపల కొండల్లో ఉన్నటువంటి బేస్ క్యాంప్ నుండి కూడా దాదాపు 200 మంది సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు 190 మంది ఇక్కడ భద్రతా బలగాలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. మొత్తం మళ్ళీ కర్రెగుట్టల్ని కూడా కూంబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. ఇప్పటికే కర్రెగుట్టల ప్రాంతాల్లో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడి నుండే మొత్తం సెర్చ్ ఆపరేషన్ చేపట్టినటువంటి భద్రతా బలగాలు ఇక్కడ కొద్ది రోజుల క్రితం కూడా చుట్టుపక్కల, అంటే కర్రెగుట్టల చుట్టూ ఉన్నటువంటి 26,000 భద్రతా బలగాలను ఉపసంహరించుకున్నారు. కానీ మధ్యలో మాత్రం ఇక్కడ కర్రెగుట్టల ప్రాంతాల్లో కూడా ఇక్కడ సిఆర్పిఎఫ్ బలగాలు మాత్రం అక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకుని కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి. అక్కడికి వాళ్ళకి కావాల్సినటువంటి ఆ నెలల తరబడి అక్కడే ఉండి కార్యకలాపాలు నిర్వహించడానికి అనేక ప్రణాళికలు వేస్తున్నటువంటి సమయంలో ప్రస్తుతానికి వారికి సంబంధించినటువంటి హెలికాప్టర్లో కూడా వారికి కావాల్సినటువంటి ఫుడ్, నిత్యావసర సరుకులు కూడా పంపించినటువంటి పరిస్థితి గత 3-4 నెలల క్రితం జరిగింది. కానీ ఇప్పుడు మళ్ళీ కర్రెగుట్టెల అంశం హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత తెర మీదకి వచ్చినటువంటి విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అక్కడే ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ బేస్ క్యాంప్ కార్యాలయం నుంచి కూడా మరొక 200 మంది సిఆర్పిఎఫ్ బలగాలు కూడా వెళ్తున్నటువంటి ఆ నేపథ్యం అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. మొత్తం కర్రెగుట్టల్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగానే ఇక్కడ వారి కదలికలు కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ కూంబింగ్ ఆపరేషన్ సమయంలో కూడా 14 ఐఈడి బాంబులను కూడా సేకరించి అంటే కనుక్కున్నట్టుగా తెలుస్తుంది. వీటిని నిర్వీర్యం చేసినట్టుగా తెలుస్తుంది. అంటే మొత్తం మరోసారి కర్రెగుట్టల్ని కూడా జల్లడబట్టేటువంటి పరిస్థితి. ఇప్పటికీ అణువు క్షుణ్ణంగా డ్రోన్ల ద్వారా తనిఖీ చేస్తున్నటువంటి ఇక్కడ భద్రతా బలగాలు మాత్రం ఈసారి మళ్ళీ నిన్నటి నుండి కూడా ఈ భద్రతా బలగాలు తడపల కొండల్లో నుండి కూడా అక్కడి నుండి మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఇక్కడ ములుగు జిల్లాలో కూడా మురుమూరు అడవి ప్రాంతాల్లో కూడా, అంటే ఇక్కడ ఏటూరు నాగర మండలం మురుమూరు ప్రాంతం దగ్గర 39వ బెటాలియన్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు. దీనికి సిఆర్పిఎఫ్ ఐజీ త్రివిక్రమ్ తో పాటు ములుగు జిల్లా ఎస్పీ రామ్నాథ్ కేకన్ కూడా అక్కడికి వెళ్లి 39వ బెటాలియన్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు ఈ రోజు. ఎందుకంటే ఇక్కడి నుండి కర్రెగుట్టలకు వెళ్ళాలంటే ఒక మార్గం అనేది ఉండాలి. ఇప్పటి వరకు దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే, కర్రెగుట్ట ప్రాంతంలోకి వెళ్ళాలంటే మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణం, అంటే హెలికాప్టర్ల ద్వారా వెళ్ళినటువంటి పరిస్థితి. ఒకవేళ ఆ మాన్యువల్ గా నడుచుకుంటూ వెళ్తే కొన్ని రోజులు పట్టేటువంటి సమయం ఉంది. ఎందుకంటే కొన్ని వేల ఎకరాల విస్తీర్ణంలో కూడా ఈ కర్రెగుట్టలు ఉండడంతో, దట్టమైనటువంటి అటవీ ప్రాంతం ఉండడంతో అక్కడికి వెళ్ళాలంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికే జల్లడ పట్టినటువంటి నేపథ్యంలో మావోయిస్టులను ఏరి వేశామన్నటువంటి ఒక ధీమా మాత్రం ఇక్కడ సిఆర్పిఎఫ్ బలగాల్లో అలాగే కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో కూడా ఉంటున్నటువంటి నేపథ్యంలో మరోసారి దేవ్జీ కూడా ఇక ఉన్నటువంటి ప్రాంతం నుండి కూడా కర్రెగుట్టల వైపు వచ్చాడన్నటువంటి సమాచారం అయితే అందినట్టుగా తెలుస్తుంది. మరి అక్కడికి వచ్చాడా లేకపోతే వ్యూహాత్మకంగా హిడ్మాను పట్టుకున్నట్టుగా మరి దేవ్జీని కూడా మరి పట్టుకున్నారా అన్నటువంటి ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో సరే ఈ కర్రెగుట్టల ఆపరేషన్ మళ్ళీ పునఃప్రారంభించామని చెప్పి ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు. ఈ కగర్ ఆపరేషన్ లో భాగంగా కర్రెగుట్టల్ని మొత్తం పూర్తిగా స్వాధీనం చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు ఎంతో మంది, అంటే 100 మంది మావోయిస్టులను కూడా ఏరి వేసినటువంటి సందర్భం కేవలం కర్రెగుట్ట కేంద్రంగా జరిగింది. బయటకు వచ్చినటువంటి విషయాలు కొన్నే తెలుస్తున్నాయి. కానీ ఇప్పటికీ కేంద్ర బలగాలు ఆ
అక్కడ కర్రెగుట్ట ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకుంటున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియలేదు. కానీ ఈ రోజు మాత్రం ఈ త్రివిక్రమ్ సిఆర్పిఎఫ్ ఐజీ త్రివిక్రమ్ ఎవరైతే ఉన్నారో తను మాట్లాడుతూ కూడా ఇక్కడ కర్రెగుట్టలకి అలాగే మిగిలినటువంటి ప్రాంతాలకి రహదారులను ఏర్పాటు చేయడంలో లక్ష్యంలో భాగంగానే ఇక్కడ బేస్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆదివాసీలు కూడా నాగరిక ప్రపంచానికి దూరం అవుతున్న నేపథ్యంలో దేశంలోని ప్రతి ప్రాంతానికి కూడా ఒక కనెక్టివిటీ ఉండాలన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగానే ఇప్పుడు కర్రెగుట్టలకు కూడా ఇక్కడ నుండి ఏటూరు నాగారం అలాగే మురుమురు అడవి ప్రాంతాల మీదుగా ఇక్కడ కర్రెగుట్టల్లోకి రహదారులను ఏర్పాటు చేయాలి. ఈశాన్య రాష్ట్రాలు ఏ విధంగా అయితే కొండ ప్రాంతాల్లో అందమైనటువంటి వాతావరణం ఉంటుందో ఇది కూడా ఒక పర్యాటక కేంద్రంగా చేయాలన్నటువంటి లక్ష్యాలు కూడా తమకు ఉన్నాయని ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధానాలను కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా ఇక్కడ సిఆర్పిఎఫ్ బలగాలు కూడా ముందుకు వెళ్తున్నాయి. ఒకవేళ ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుంటూ మళ్ళీ మావోయిస్టుల ఉనికి కనబడకుండా చేసే ఉద్దేశంతో మళ్ళీ చుట్టూ అక్కడక్కడ భద్రతా బలగాలను కూడా ఏర్పాటు చేశారు. ఇది 39వ బెటాలియన్ ఈ బేస్ క్యాంప్ ను కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా దేవ్జీ ఉన్నాడన్నటువంటి సమాచారంతో కూడా ఎక్కడ అవకాశం ఇవ్వకుండా మళ్ళీ 2026 మార్చి 31వ తేదీ వరకు మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదు. మొన్నటి వరకు కూడా కేంద్ర అంటే మధ్యప్రదేశ్ అలాగే ఛత్తీస్గఢ్ అలాగే మహారాష్ట్ర ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఒక లేఖను కూడా విడుదల చేసిన తర్వాత మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఆయుధాలు వీడి మేము జనజీవన స్రవంతిలోకి వెళ్ళాలన్నటువంటి ఆలోచనలు చేయాలా వద్దా అనేది కొంత నిర్ణయించుకుంటున్నాము. ఇక్కడ మాకు కొంత గడువు ఇవ్వండి అని చెప్పి కేంద్ర బలగాలు కూడా మావోయిస్టు కేంద్ర కమిటీ ఒక లేఖను కూడా విడుదల చేయడము, ఆ తర్వాత పరిణామాలు కూడా వేగంగా మారుతున్నటువంటి సమయంలో అసలు కొంత సమయం ఇస్తారా లేదా అన్నది కూడా గమనించాలి. ఎందుకంటే ఇచ్చేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ మనకు కనిపించడం లేదు. ఒకవేళ ఎట్లా అంటే లక్ష్యాన్ని వీళ్ళు నిర్దేశించుకోకపోవు 2026 మార్చి 31వ తేదీ వరకు ఎప్పటి వరకు పూర్తిగా వ్యానిష్ చేయాలన్నటువంటి ఒక సంకల్ప ఉన్న నేపథ్యంలో ఇప్పటికే వందల సంఖ్యలో కూడా మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఇవన్నిటి కూడా ఒక సానుకూల వాతావరణం కేంద్ర ప్రభుత్వం అనుకున్న విధంగా మారుతుందనడానికి వాళ్ళు ఇదొక ఉదాహరణగా గమనించాల్సి ఉంటుంది. ఇప్పటికే మరికొంతమంది కూడా ఈ ములుగు జిల్లా కేంద్రంగా పనిచేసినటువంటి కర్రెగుట్ట కేంద్రంగా పనిచేసినటువంటి వాళ్ళు మాజీ మావోయిస్టులు కూడా కొంతమంది లొంగిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారన్నటువంటి సమాచారం కూడా ప్రస్తుతం అందుతుంది. అంటే ఇక్కడ కర్రెగుట్టల వైపు ఎక్కడ ఉన్నా సరే పూర్తిగా లొంగిపోతేనేమో సరే లేకపోతే ఆ పరిస్థితులకు గురికాక తప్పదు అన్నటువంటి ఒక హెచ్చరికలు కూడా ఈ హిడ్మా లాంటి కేంద్ర కమిటీ నాయకులనే కూడా అంతం చేసేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత మాత్రం మావోయిస్టు వర్గాల్లో కూడా పూర్తిగా ఒక భయాందోళనలు అలాగే ఏదైనా సరే జనాలలో ఉండి సాధించాలన్నటువంటి ఒక పునరాలోచనలు కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే మళ్ళీ కేంద్రం కూడా ఇక్కడ సమీపంగా వస్తుంది. అంటే ఇప్పుడు దాదాపు డిసెంబర్ జనవరి తో పాటు మరో 3 నెలలు అంటే ఇంకొక 5 నెలలు మాత్రమే కేంద్రం ఇచ్చినటువంటి గడువు ఉంది. ఈ 5 నెలల్లో అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించే దిశగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కేంద్ర బలగాలు వెళ్తున్నాయి. మరోవైపు మావోయిస్టులు కూడా ఒక పునరాలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా ఎవరైతే హిడ్మానే మెయిన్ టార్గెట్ గా ఇన్ని రోజులు పనిచేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి కర్రెగుట్టల్లోకి ఇక్కడ దేవ్జీ వచ్చిండన్నటువంటి సమాచారంతో నెక్స్ట్ టార్గెట్ గా ఉన్నటువంటి దేవ్జీని కూడా మట్టు పెట్టాలన్నటువంటి ఒక ఆలోచనలు కూడా కేంద్ర బలగాలు చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు పూర్తిగా కర్రెగుట్టల వైపు కూడా పూర్తి పట్టు సాధించే విధంగా దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కళ్యాణ్. రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మనం విజువల్స్లో చూడొచ్చు కర్రగుట్టలో గతంలో కొన్ని వేల మంది భద్రతా బలగాలు ఉండేవి. అవి అడవిలో ప్రయాణించడానికి కుదరని వేళ హెలికాప్టర్స్ సైతం యూజ్ చేశారు ఇటు కేంద్రానికి సంబంధించిన బలగాలని. ఇటు మొత్తం మీద ఇటు 200 మంది కోబ్రా 210 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ప్రస్తుతానికి ఇటు దేవాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. సో ఆపరేషన్ కగార్ని ఖచ్చితంగా 2026 మార్చ్ 1కి పూర్తి చేస్తాము, మావోయిజాన్ని నక్సలిజాన్ని లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డెసిషన్కి తగ్గట్టు ఇప్పుడు ప్రస్తుతానికి బలగాలను ఇంకా మోహరిస్తున్నారు. ఇంకా ఎవరైనా అగ్రనాయకులు కానీ పెద్ద నాయకులు కానీ కమాండర్స్ కానీ ఎవరైనా ఉన్నారా అన్న కోణంలోనే ప్రస్తుతానికి అయితే బలగాలు అక్కడ ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మావోయిజాన్ని అంతుపెట్టడం కేంద్ర ప్రభుత్వం వల్ల అవుతుందనుకుంటున్నారా? ఆపరేషన్ కగార్ని అంటే 2026 మార్చి 1కి మావోయిజాన్ని లేకుండా చేద్దామని ప్రయత్నాన్ని మీరు సమర్థిస్తున్నారా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.